హలో ఫ్రెండ్స్, రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ భయ్యా. ట్రేడు అండ్ వెబ్సైట్స్ ఇవన్నీ కూడా ఇచ్చిన అంచనాల కంటే కొంచెం ఎక్కువనే కలెక్షన్స్ వస్తున్నాయి భయ్యా ఈ కల్కి మూవీకి. మన ఏపీ తెలంగాణ అఫీషియల్ షేర్స్ అయితే బయటకు వచ్చేసాయి. అవి ఒక్కసారి మీకు చెప్తాను, దాని తర్వాత మాట్లాడుకుందాం. నైజాం వచ్చేసి 19.5, ఇక సీడెడ్ 4.9, కృష్ణ 2.4, గుంటూరు 2.6, ఈస్ట్ 3.3, వెస్ట్ 3.1, ఉత్తరాంధ్ర 4.6. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ మొత్తం మీద 38 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది భయ్య ఈ కల్కి మూవీకి. ఇక గ్రాస్ వచ్చేసి 80 కోట్ల వరకు ఉంటుంది. ఇక డే 1 RRRని అయితే బేట్ చేయలేదు, కానీ RRRకి ధీటుగా కలెక్షన్స్ అయితే ఈ కల్కి మూవీ రాబట్టింది భయ్య. మరి డే 1 RRR మూవీకి 23 కోట్ల షేర్ అనేది ఏపీ అండ్ తెలంగాణలో వచ్చింది. ఇక సెకండ్ ప్లేస్లో సలార్ ఉంది, దీనికి 22 కోట్ల షేర్ వచ్చింది. ఇక థర్డ్ ప్లేస్లో మన కల్కి ఉందన్నమాట, ఇది 19.5 కోట్ల షేర్ అనేది రాబట్టింది. ఆల్మోస్ట్ 20 కోట్లు షేర్ అనేది రాబట్టింది. ఆ వర్షాలు కానీ లేకుండా ఉండుంటే భయ్య 23 కోట్లు రీచ్ అయిపోయి RRRని బదులు కొట్టేది. ఇక ఫోర్త్ ప్లేస్లో 13 కోట్ల షేర్తో ఆదిపురుష్ ఉంది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ కల్కి మూవీ చాలా బాగా కలెక్షన్స్ రాబట్టిందని. ఇక హిందీలో అయితే 30 కోట్ల పైన గ్రాస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది భయ్య. ఇక ఓవర్సీస్ 60 కోట్ల పైన, ఇక కర్ణాటక 13 కోట్లు, తమిళ్ 5 కోట్లు, కేరళ 3 కోట్లు. ఈ విధంగా 190 కోట్లు అనేది మన ట్రేడ్ లెక్కలు చూపిస్తున్నాయి. వాళ్ళే 190 కోట్లు చూపిస్తున్నారంటే భయ్య మన ప్రొడ్యూసర్స్ ఖచ్చితంగా 200 కోట్ల పైన నెంబరు పోస్టర్ వేసే అవకాశం ఉంది. కల్కి మూవీ టీం అయితే భయ్య డే 1 ఎంత నెంబర్తో పోస్టర్ వేయాలని ఆలోచిస్తున్నారు. మరి వెబ్సైట్స్, మన ట్రేడ్ పండితులు వీళ్ళందరూ కూడా 190 నుండి 200 కోట్లని చెప్తున్నారు. మరి వాళ్ళే 190 నుండి 200 కోట్లు అంటున్నారంటే మన ప్రొడక్షన్ కంపెనీ అయితే 200 కోట్ల పైన నెంబర్ పోస్టర్ రిలీజ్ చేసే అవకాశం గట్టిగా ఉంది. వాళ్ళని బేస్ చేసుకునే నెంబర్ అనేది పెడతారు భయ్య పోస్టర్లో. ఎందుకంటే మరీ ఎక్కువ పెట్టినా వీళ్ళు ట్రోల్ చేస్తారు ఫేక్ కలెక్షన్స్ అని. అందుకనే ఈ ట్రేడ్ పండితులను బట్టి, ఈ వెబ్సైట్స్ని బట్టి అఫీషియల్ పోస్టర్ అనేది ప్రొడక్షన్ హౌస్ నుండి వస్తుందన్నమాట. చూద్దాం భయ్య 200 కోట్ల పైన కలెక్షన్స్ వస్తాయి లేదా ఈ కల్కి అనేది మరి కొద్దిసేపట్లో తెలిసిపోద్ది. ఇక కల్కి గురించి మరిన్ని వీడియోలు వస్తూనే ఉంటాయి. ఇక కల్కి మూవీ యొక్క ఎండింగ్ కొంతమందికి అర్థం అవ్వలేదు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కల్కి ఎవరు, కర్ణుడు ఎవరు, ఇక భైరవ ఏ విధంగా పార్ట్ 2లో ఉంటాడు, అశ్వత్థామ పని ఏంటి, పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా తర్వాత వీడియోలో చెప్తాను. దయచేసి అవి మిస్ అవ్వకూడదంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.